నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ విగ్రహం మార్పు తెలంగాణ అస్తిత్వం ఆత్మ గౌరవంపై దాడి నేడు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలుపు పార్లమెంట్లో మీరు చేస్తే రైట్ అసెంబ్లీలో మేము చేస్తే తప్ప అదానీపై నిరసనకు రాహుల్ సమాధానం చెప్పాలన్న కేటీఆర్ హామీలు నెరవేర్చాలని అడిగినందుకు ఆశాలపై కీచక పర్వం హైదరాబాద్ నడిబొడ్డున పోలీసుల దాష్టికంపై బీఆర్ఎస్ ఆగ్రహం ప్రభుత్వ భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం అప్పుల్లో రికార్డు సృష్టిస్తున్న రేవంత్ సర్కార్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత బెంగళూరులోని నివాసంలో నివాళులర్పిస్తున్న నేతలు ముంబైలోని కుర్లాలో ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 4 మృతి 25 మందికి గాయాలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్లోని నివాసంలో తెల్లవారుజామున కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, డిసెంబర్ 1989 నుంచి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యునిగాను ఉన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగాను గతంలో పనిచేశారు ఎస్ఎం కృష్ణ. ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ బస్ అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బస్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్ డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని చెప్పారు. డ్రైవర్ మద్యం తాగి బస్ నడిపాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ఎక్స్ వేదికగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. అదానీ, మోదీ ఫోటోలున్న టీషర్ట్లను పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ధరించడం సరైనదే అయితే తెలంగాణ అసెంబ్లీలో అదానీ, రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇదెక్కడి వంచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అపచారం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాల్టి నుంచి శాంతియుత నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తల్లి విగ్రహం పేరుతో రేవంత్ సర్కార్ అపచారం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాల్టి నుంచి శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు తెలంగాణ చరిత్ర తెలియదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాల్టి నుంచి తెలంగాణ తల్లిని వేడుకుందామని, క్షమించమని అడుగుదామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా, వాట్సాప్లో తెలంగాణ తల్లి ఫోటోను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 2 పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీలో తెలంగాణ తల్లి డీపీగా పెట్టుకుందామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ పాలాభిషేకాలు చేయాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే పంచామృత అభిషేకాలు చేద్దామని, జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదామన్నారు. చరిత్ర తెలియని కాంగ్రెస్ మూర్ఖులను, సన్నాసులను క్షమించమని కోరుదామన్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు, సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే, తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు. ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీద బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు, ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇవాళ మేడ్చల్లో మా తమ్ముడు రాజు, వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారు తెలంగాణ తల్లిని. ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేద్దాం. ఇవాళ జరిగిన అపచారానికి, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 పనులు చేద్దాం. మొట్టమొదటిది, ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ డీపీలలో, సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందాం. ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం. ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలియదు, ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంవత్సర కాలంలో 3 జరిగాయన్నారు. కేసీఆర్ కు తిట్లు, దేవుడిపై ఓట్లు, హామీలకు తూట్లు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలకు తూట్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా అంటే అదానీ కోసం, అల్లుడి కోసం, అన్నదమ్ముల కోసం, బావమర్దికి అమృతం పంచేందుకు పనిచేశాడన్నారు. వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ముళ్ళు అదానిని దాటిపోయే స్థాయికి తెలంగాణను దోపిడీ చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలను కోరేది ఒకటేనని కేటీఆర్ తెలిపారు. ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదని, రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి పార్టీని పునర్నిర్మించుకుందామన్నారు. వచ్చే ఏడాది సభ్యత్వం నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు. ఒకవైపు ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ మరోవైపు పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని
ఎన్నికల హామీల అమలు కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. కోటి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళనను అణచడానికి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. పోలీసుల దాడుల్లో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అటు బీఆర్ఎస్ ఆశా వర్కర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపింది. హామీలు అమలయ్యే వరకు ఆశా వర్కర్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయి. ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉండగా తాజాగా ఉద్యోగులు నిరసన బాట పట్టారు. హైదరాబాద్లో ఆశా వర్కర్లు చేసిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల హామీల అమలు కోసం చేపట్టిన ఆశా వర్కర్ల ఉద్యమాన్ని అణచివేసే కుట్రలకు ప్రభుత్వం పదును పెట్టింది. ఎన్నికల హామీల అమలు కోసం ఆశా వర్కర్లు కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డిఎంఈ ఆఫీస్ ముందు బైఠాయించారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలని, నెలకు 18,000 వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నికల హామీలు, డిమాండ్ల సాధన కోసం గలమెత్తిన ఆశా వర్కర్లను పట్టించుకొని రేవంత్ సర్కార్ వాళ్లపై పోలీసులను ప్రయోగించింది. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా ఆశా వర్కర్లను వ్యాన్లలో తరలించారు. దీంతో డిఎంఈ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు పోలీసుల తీరు శృతిమించింది. ఏసీపీ శంకర్ మహిళలు అని చూడకుండా అనుచితంగా ప్రవర్తించారు. మహిళా కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ ఆశా వర్కర్లపై జులుం ప్రదర్శించారు. ఏసీపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ పై ఆశా వర్కర్లు నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడమే తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. కొందరు ఆఫీసర్లు నీచంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరుబాట వీడేది లేదని ఆశా వర్కర్లు తేల్చి చెప్పారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. కొందరు ఆశా వర్కర్లకు స్పృహ తప్పి పడిపోగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. హాస్పిటల్లో ఆశా వర్కర్లను మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పరామర్శించారు. ఆశాలపై రేవంత్ సర్కార్ దాడిని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయమంటే భౌతిక దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. డిమాండ్లు నెరవేర్చడానికి ఈ అసెంబ్లీ సమావేశంలోనే బిల్లు పెట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకున్నాం. కానీ వాళ్ళకి ఆశ పెట్టి 18,000 ఇస్తా అంటే ఒకవైపు మహిళల పేరుతోని ఈ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు, ఇందిరమ్మ రాజ్యం అని. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పి పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతూ ఇవాళ సోనియా గాంధీ బర్త్డే అని సెలబ్రేషన్ చేస్తున్నారు. అలా మార్పు అంటే ప్రజల జీవితాల్లో కొత్త మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఉన్నది ఊడబీకి చిప్ప చేతిలో పట్టుకునే రోజు వస్తుంది అనుకోలే. తప్పకుండా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ, పోరాటానికి అడ్డ. అలాంటి చైతన్యవంతమైన ఈ గడ్డ మీద పుట్టిన మనకు రావాల్సిన హక్కుల కోసం తప్పకుండా కొట్లాడదాం. దానికి మేమంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశా వర్కర్లు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడం రాలే, మంత్రుల ఇల్లు ముట్టడించడం రాలే, ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడిద్దాం రాలే. వాళ్ళ అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారిని కలవాలి, కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రభుత్వం పెట్టిరు రేవంత్ రెడ్డి గారు,
అప్పుడు మాకు నెలకు జీతం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరం అయింది, మరి ఇంకేం కాలేదు. మీరు మా ప్రభుత్వం తీసుకెళ్ళండి అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని కలుద్దామని పోయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా పోలీసులు తీసి, ఒక ఆడబిడ్డ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషిని ఆమె నిర్దాక్షిణ్యంగా తీసి 4 పోలీసులు తీసి బయట పారేసి, ఇక చచ్చిపోయిందని పారేసిన తర్వాత కనీసం దెబ్బ జరిగితే హాస్పిటల్ తీసుకోపోకుండా అంబులెన్స్ వేసుకొని 1 గంటన్నర తింపిరు చచ్చిపోయింది కావచ్చు అని. ఆశా వర్కర్లపై దాడిని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయమంటే దాడులు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీలో ఏమో తల్లుల గురించి గొప్పగా మాట్లాడుతూ బయట మాత్రం మహిళలు అని చూడకుండా భౌతిక దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తలంచుకోవాల్సిన సందర్భం. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు 4-5 గంటలు. మరి కింద క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగవాళ్ళు, మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. అసలు నిజంగానే ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ, మగవాళ్ళు ఆడవాళ్ళను లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు. సంతోష రాష్ట్ర నాయకురాలైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు, వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరు కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా వర్కర్లపై పోలీసులు దాడులు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నామని గొప్పలు చెబుతూ మరోవైపు ఆశాలపై దాడులు చేయడం ఏమిటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా, సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా అంటూ నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్ల వేతనం 1,500 రూపాయలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు చేసిందని గుర్తు చేశారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో అనుచితంగా ప్రవర్తించిన ఏసీపీ శంకర్, సిఐ శ్రీనివాస్ చారిపై ప్రముఖ న్యాయవాది రామారావు, ఇమ్మానేని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తమ పరిధిలో ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. బాధితుల తరపున రామారావు వేసిన పిటిషన్పై హెచ్ఆర్సీ త్వరలో విచారణ చేపట్టనుంది. తెలంగాణ ఆడబిడ్డ అగ్గిలా మండుతోంది. హక్కుల కోసం పోరుబాట పట్టింది. పాలకుల అరాచకాలపై మన ఆడబిడ్డ సిగమూగుతోంది. సర్కార్ వైఫల్యాలను నడి రోడ్డుపై ఎండగడుతోంది. తెలంగాణలో ఒక్కో ఆడబిడ్డ ఒక్కో నిప్పురవ్వలా తిరగబడుతోంది. తెలంగాణ ఆడబిడ్డ మళ్లీ కన్నెరజేసింది. సర్కార్ దమనకాండపై కనకన అగ్గిలా మండుతోంది. ప్రభుత్వ దమన నీతి మీద శివంగిలా తిరగబడుతోంది. రేవంత్ సర్కార్ పేరెత్తితే చాలు తెలంగాణ ఆడబిడ్డ నిప్పురవ్వలా మండుతోంది. ఎందుకంటే ఈ ఏడాది పాలనలో ఆడబిడ్డలతో చెప్పరాని కన్నీళ్లు పెట్టించాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి ఆడబిడ్డలను ఘోరంగా అవమానించాడు.
మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టి కొట్టుకు చావండన్నాడు. ఉచిత బస్సు మాకేమీ అక్కర్లేదని ఆడబిడ్డలే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై తెలంగాణలో ఎక్కడికక్కడ మహిళలు కదం తొక్కుతున్నారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై ఆడబిడ్డలు రగల్ జెండా ఎత్తుకున్నారు. కాంగ్రెస్ గౌరవ పాలనపై మహిళల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఏ వర్గం ఓట్లతో అయితే కాంగ్రెస్ గద్దెనెక్కిందో అదే వర్గం ఇప్పుడు తిరుగుబాటు జెండా చేత పట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆడబిడ్డల తిరుగుబాటు మొదలైంది. తమకు జరిగిన అన్యాయంపై మహిళా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాల కోసం సమరబేరి మోగించారు. ఓయూలో హాస్టల్ విద్యార్థినీలు కూడా ధర్నాలు చేపట్టారు. వసతుల లేమిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ ఇంటి ముందే మహిళా నిరుద్యోగులు నిరసన చేపట్టి సర్కార్ మోసాన్ని ఎండగట్టారు. మహిళా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. మహాలక్ష్మి పథకం కాగితాలకే పరిమితమైంది. నెలకు 2500 ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను దగా చేశాడు రేవంత్. 4000 పెన్షన్ ఊసేలేదు. కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారానికి మంగళం పాడారు. 500 సిలిండర్ ఎవరికి వస్తుందో ఎవరికి రావడం లేదో తెలియని పరిస్థితి. ఇలా ఒకటేమిటి, ఆడబిడ్డలకిచ్చిన అన్ని హామీలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసింది. అవన్నీ సాధించుకునేందుకు మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఫుడ్ పాయిజన్లతో గురుకులాల్లో మృత్యుఘోష వినిపిస్తోంది. గురుకుల విద్యార్థినులు తరగతి గది వదిలి రోడ్డెక్కారు. పట్టెడన్నం కూడా పెట్టలేని సర్కార్ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తున్నారు. పూటకి ఇంత తిండి కూడా పెట్టలేకపోతే ఇక ఈ ప్రభుత్వం ఉండి ఎందుకని నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు అన్యాయం చేస్తారా అంటూ గురుకుల విద్యార్థినులు కన్నెర్ర చేస్తున్నారు. ఇక భర్తల కోసం రోడ్డెక్కారు పోలీసుల భార్యలు. సెలవులు ఇవ్వకుండా వేధిస్తే తమ బతుకులు కుటుంబాలు ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ భర్తలకు న్యాయం చేయండంటూ రాష్ట్రమంతటా కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా కానిస్టేబుళ్ల భార్యలు చంటి బిడ్డలను ఎత్తుకొని సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీసుల విషయంలోనూ ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. ఇదేం దుర్మార్గం అంటూ పోలీసుల భార్యలు సచివాలయం సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ల భార్యలు కూడా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఫ్రీ బస్సు పథకం తమ కుటుంబాల్లో చిచ్చు పెడితే కడుపు మండిన ఆటో డ్రైవర్ల భార్యలు ఆందోళన పథం అందుకున్నారు. హాయిగా బతుకుతున్న తమ కుటుంబాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను పోసిందని ఆటో డ్రైవర్ల భార్యలు దుమ్మెత్తిపోశారు. లగచర్ల ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. అర్ధరాత్రి ఊరి మీద పడ్డ పోలీసులు ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా బూటుకాళ్లతో తన్నారు. గిరిజన ఆడబిడ్డల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. తల్లికి బిడ్డను, భర్తకు భార్యను దూరం చేసింది ప్రభుత్వం. లగచర్ల రైతులను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇదేం దుర్మార్గం అంటూ రేవంత్ సర్కార్ దమనకాండపై లగచర్ల మహిళలు తిరగబడ్డారు. లగచర్ల ఘటన ఢిల్లీని సైతం కదిలించింది. ఢిల్లీ హక్కుల సంఘాలను తెలంగాణ గల్లీకి తీసుకొచ్చారు లగచర్ల మహిళలు. అయితే లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలపై కూడా దాష్టికానికి దిగింది ప్రభుత్వం. అటు దిలాస్పూర్ లో కూడా ఆడబిడ్డలు ఆందోళన బాట పట్టారు. పోలీసులు వస్తే తరిమి కొట్టారు. మందు డబ్బాతో అధికారులను పరుగులు పెట్టించారు. ఇక తాజాగా ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీద
మీదకొచ్చారు. జీతాలు పెంచాలన్న డిమాండ్తో పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లపై ప్రభుత్వం దాష్టికానికి దిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళల దుస్తులను లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆడబిడ్డల చేతులు పట్టుకుని ఆగారు. వ్యాన్లో ఎక్కిస్తుండగా చేతులు పట్టుకుని నొక్కారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్ల విషయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆడబిడ్డలను గౌరవించడం చేతకాని ఈ కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీలో సుద్దపూస మాటలు చెప్పడం అతి విడ్డూరం. ప్రశ్నిస్తే అరెస్టులు, అడుగడుగునా నిర్బంధాలు, ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్ తాజా అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రతిపక్షం లేకుండానే ప్రారంభించింది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక అరెస్టుల పర్వానికి తెగించింది. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకుంది. అసెంబ్లీ గేటు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్ ను మోహరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోనికి వెళ్లనివ్వలేదు. అదాని, రేవంత్ మధ్య చీకటి బంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదాని, రేవంత్ ఫోటోలు ముద్రించిన టీషర్ట్లను ధరించగా లోపలికి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నిరసన తెలిపే హక్కు లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వనరులను, సంపదను అదానికి దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఢిల్లీలో అదానితో కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతూ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను, తెలంగాణ వనరులను అదానికి దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకతో పాటు 100 మంది ఎంపీలు అదాని, ప్రధాని బొమ్మ గల టీషర్ట్ వేసుకుని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గాని తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అదానిపై కాంగ్రెస్ తీరు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తిలా ఉన్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వచ్చేదా? తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానితో రేవంత్ రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని నిర్బంధాలు పెట్టినా, దాడులు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. అదాని వ్యవహారంలో ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరైతే గల్లీ కాంగ్రెస్ మరో తీరుగా ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ అదాని చోరీ హై అంటుంటే గల్లీ కాంగ్రెస్ అదానిని బాయ్ అంటుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి అదాని దొంగల కనిపిస్తుంటే రేవంత్ రెడ్డికి దోస్తు కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందులో ఎవరిది కరెక్ట్ అని ప్రశ్నించారు. ఒకే పార్టీలో నాయకుడిది ఒక తీరు, రేవంత్ రెడ్డిది ఒక తీరా అని ప్రశ్నించారు. తాము అసెంబ్లీ లోపలికి వస్తే గతంలో అదానితో చేసుకున్న 12,000 కోట్ల చీకటి ఒప్పందాలు బయటకొస్తాయన్న భయమా అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు, రహస్య బంధాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ బగ్గుమంటుంది. అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవటం, అక్రమంగా అరెస్టు చేయడం, అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు తరలించడం తదితర ఘటనలపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఏమిటని, తమ హక్కులను కాలరాయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.